దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్లో వైసీపీ చేపట్టిన ఒక రోజు ఆందోళన ముగిసింది. ఏపీలో వైసీపీ శ్రేణులపై దాడులు నిరసిస్తూ ధర్నా నిర్వహించింది వైసీపీ. దాడుల ఫోటోలు, వీడియోలను ప్రదర్శించారు. కాంగ్రెస్ మినహా ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కూడా వైసీపీ ధర్నాకు మద్దతు తెలిపాయి. ఇండియా కూటమితో కలిసి రావాలని జగన్ ను కోరారు నేతలు. ఇదే సరైన సమయం, ఇండి కూటమితో జగన్ కలిసి రావాలని ఎంపీ తిరుమలవన్ పిలుపునిచ్చారు. ఇక ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, శివసేన ఎంపీలు సహా అనేక పార్టీల నాయకులు సపోర్ట్ చేశారు. దాడులపై వైసీపీ ఏర్పాటు చేసిన ఫోటోలు, వీడియోలు ప్రదర్శనకు వీక్షించారు. ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నాకు సంఘీభావం తెలిపారు శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన నేతలు. ఇక ఆ పార్టీ నాయకుడు సంజయ్ రౌత్ కూడా జగన్ కు మద్దతు ప్రకటించారు. మహారాష్ట్రలో కూడా ఇలాగే జరుగుతోందన్నారు సంజయ్ రౌత్. ప్రతీకార రాజకీయం సరైంది కాదన్నారు. ఏపీలో జరిగిన దాడులపై కేంద్ర హోంశాఖ ప్రత్యేక బృందాన్ని పంపాలని డిమాండ్ చేశారు. అటు జగన్ ఆందోళనకి ఎంపీ ప్రియాంక చతుర్వేదితో పాటు పలువురు ఎంపీలు కూడా మద్దతు పలికారు. ఢిల్లీలో చేపట్టిన ధర్నా విజయవంతమైందన్నారు వైసీపీ నేతలు. ఏపీలో జరుగుతున్న దాడులు జాతీయ స్థాయిలో హైలైట్ అయ్యాయని తెలిపారు. ధర్నాకు మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు వైసీపీ అధినేత జగన్. ఏపీలో జరుగుతున్న హేయమైన పనులపై అందరూ గలం విప్పాలని అన్ని పార్టీల నేతలను కోరామన్నారు. పార్టీ లీడర్లకు, ఇక్కడికి వచ్చిన ప్రతి పార్టీ లీడరు, ప్రతి సోదరుడు, ప్రతి స్నేహితుడు, ప్రతి అక్క చెల్లెమ్మకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ఒకవైపున తెలుపుతూ, మరోవైపున రాలేకపోయినా సంఘీభావం తెలుపుతూ తోడుగా ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా ప్రతి అక్క చెల్లెమ్మకు, అన్న తమ్ముడికి, సోదరుడికి, స్నేహితుడికి, అవ్వకు, తాతకు అందరికీ కూడా మనసారా కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ఇక్కడికి వచ్చి జరిగిన వాస్తవాలను తెలుసుకుని, జరిగిన వాస్తవాల మీద వాళ్ళ అభిప్రాయాలు కూడా బహిర్గతం చేస్తూ, జరిగిన వాస్తవాల మీద మనకు సంఘీభావం తెలిపిన ప్రతి పార్టీకి కూడా, వాళ్ళ నాయకులకు కూడా, అందరికీ కూడా మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మనందరి తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్న వాస్తవాలను తెలుసుకుని ఇక్కడికి వచ్చినందువల్ల తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా జరుగుతూ ఉన్న హేయమైన పనుల మీద వాళ్ళు కూడా గలం విప్పాలని వాళ్ళందరినీ కూడా విన్నవిస్తూ ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొక్కసారి అందరికీ చేతులు జోడించి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ అంతకుముందు ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నాకు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సంఘీభావం తెలిపారు. ఏపీలో దాడులపై జరుగుతున్న వీడియో రూపంలో ఉన్నదాన్ని అఖిలేష్ కు వివరించారు జగన్. రాజకీయాల్లో ఒకసారి అధికారం ఉండొచ్చు, పోవచ్చన్నారు అఖిలేష్. అధికారంలో ఉన్నవారు శాంతియుతంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. शायद मैं सच्चाई नहीं जान पाता हूं। पॉलिटिक्स में कभी आप सत्ता में रहते हैं, कभी सत्ता से बाहर चले जाते हैं। मैं इतना ही कहना चाहता हूं, ये देख करके जो लोग सरकार में हैं उन्हें सादगी रखनी चाहिए, दूसरे लोगों की सुनना चाहिए, दूसरे लोगों की जान नहीं लेनी चाहिए। जो तस्वीरें और जो वीडियो देखने को मिल रहा है कि जब से सरकार में आए हैं कि उन्होंने दूसरे लोग, जो पॉलिटिकल लोग हैं, उनके साथ अन्याय करना शुरू किया है। जो जनप्रतिनिधि रहे हैं, जो इलेक्टेड मेंबर्स रहे हैं, उन पे भी जानलेवा हमला करना, ये कहीं भी स्वस्थ लोकतंत्र में और स्वस्थ लोकतंत्र का परिचय नहीं। जगन जी को समर्थन देने के लिए महाराष्ट्र से शिवसेना प्रमुख उद्धव ठाकरे जी ने मुझे खास कहा है, चाहे पॉलिटिकल पार्टी का कार्यकर्ता कोई भी हो, सरकार आती है, सरकारें चली जाती है, लेकिन जिस तरह से मैं ये चित्र देख रहा हूं आंध्र प्रदेश में, सिर्फ 40 दिनों में पूरे आंध्र प्रदेश में खून की नदियां बह रही है। तो स्पेशल टीम आंध्र प्रदेश में भेजकर जो ब्रूटल अटैक कार्यकर्ताओं के ऊपर हुए हैं, उनकी इंडिपेंडेंट इंक्वायरी होनी चाहिए और
ये सिचुएशन ऐसी है जो मैं देख रहा हूं, ये सरकार को एक दिन भी सत्ता पे रहने का अधिकार नहीं है आंध्र प्रदेश सरकार। ఢిల్లీలో జరిగిన వైసీపీ ధర్నాకు జాతీయ స్థాయిలోని కీలక పార్టీలు మద్దతు తెలిపాయని చెప్పారు ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఏపీలో జరుగుతున్న అరాచక పాలన జాతీయ స్థాయిలో హైలైట్ అయిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా టీడీపీ రాజకీయ దాడులను ఆపాలని కోరారు. నేషనల్ అటెన్షన్ కూడా డ్రా చేస్తే, ఎందుకంటే ఒక స్టేట్లో ఇది బేసిక్ క్వశ్చన్ ఏ స్టేట్లోనే వస్తుంది. ప్రజాస్వామ్యం నిలబడాలంటే పార్టీలు మనగలగాలి, కార్యకర్తలు ఫ్రీగా మాట్లాడగలగాలి, పని చేయగలగాలి. అందులో 40% ఓటు వచ్చింది వైఎస్ఆర్సీ. మొన్నటి వరకు రూలింగ్లో ఉన్నాం. 19లో మేము 101 సీట్లు వచ్చినప్పుడు కూడా ఎక్కడా ఇలాంటివి జరగలేదు. ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? రెడ్ బుక్ అని చెప్పి దాన్ని ఒకటి తీసుకొచ్చేసి ఆయన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఈ రెడ్ బుక్లో పెడతాము ఒక్కొక్కరిని, 12 కేసులు తక్కువైతే నన్ను కలవద్దని వాళ్ళ కార్యకర్తలు రెచ్చగొట్టారు. ఇవి తర్వాత మోటివేటెడ్ దీని కింద ఇవి జరగడం అని ఇవన్నీ కారణాలు అని అనిపించాయి. సో ఇవి అదర్ పార్టీ దృష్టికి తీసుకెళ్ళాలి, నేషనల్ మీడియా దృష్టికి తీసుకెళ్ళాలి, మొత్తం జాతీయ దృష్టికి తీసుకెళ్ళగలిగితే కనీసం కంట్రోల్ అవుతుంది. ఇక్కడ ఉన్న అరాచక పరిస్థితిలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సినంత పరిస్థితి అరాచకం ఉంది అని చెప్పడం కూడా ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. నిజంగానే బాగా స్పందించారు అదర్ పార్టీస్. దాదాపు 6-7 పార్టీలు దాకా వచ్చినట్టున్నాయి. అందులో కీ పార్టీస్ కూడా ఉన్నాయి. సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ లాంటి పార్టీలు వచ్చాయి.